ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది 80+ అనేది ఉందన్నమాట. ప్రతి ఒక్క జోన్కి మనకి 80కి టచ్ అవుతుంది అనమాట కట్ ఆఫ్ అనేది. కాబట్టి మనము 100/100 అనేది టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ మనకి 80 అన్న రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. లేదు 80నే టార్గెట్ పెట్టుకొని మనం చదివినామంటే మాత్రం ఎప్పటికే కానీ మనకి 80 అనేది వచ్చే అవకాశాలు అనేవి చాలా తక్కువ. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి మిస్టేక్స్ అనేటివి చేస్తాడు కాబట్టి మనం ఖచ్చితంగా అట్లీస్ట్ 90 to 100 అనేది టార్గెట్ పెట్టుకొని చదవాలన్నమాట. సిలబస్ లో ఉండే ప్రతి ఒక్క టాపిక్ తెలిసిండాలి. అలానే కరెంట్ అఫైర్స్ అనేటివి చాలా దెబ్బతీస్తుంది అనమాట ప్రతి ఒక్కరికి. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాల్సిండేదే ఖచ్చితంగా. మనకి జిఎస్ జీకే కరెంట్ అఫైర్స్ తప్ప మిగతా సబ్జెక్ట్స్ మనకి అసలుకి అవుట్ వచ్చేకి ట్రై చేయాలన్నమాట. మనకి రీజనింగ్ లో 30/30 రావాలి. అలానే ఆప్టిట్యూడ్ లో కూడా 30/30 ఈజీగా స్కోర్ చేయగలగాలన్నమాట. అలా ప్రిపేర్ అయిపోవాలన్నమాట ప్రతి ఒక్కరు. సో ఈ ప్లాన్ అనేది మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు అట్లీస్ట్ గుడ్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయన్నమాట. మీ టార్గెట్ స్కోరు మీ కేటగిరీ అనేది కమెంట్ రూపంలో తెలపండి. అది సరిపోతుందా లేదా అనేది నేను క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను. మీకు వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేవి కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మనకి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంది. 1 crore అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. మనం ఎంతో కష్టపడితేనే జాబ్ రావడానికి చాలా అవకాశం ఉంది, లేదంటే రాదు. మీరు కాన్ఫిడెంట్ గా ఉంటేనే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు కొట్టగలుగుతారు అంటేనే ఈ వీడియో పూర్తిగా చూడండి. వీక్ 1 లో వచ్చి మనం కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవాలి. కాన్సెప్ట్ బిల్డింగ్ మెయిన్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. వీక్ 1 లో నంబర్ సిస్టమ్స్, ఎస్సీఎఫ్ అండ్ ఎల్సీఎం, పర్సెంటేజ్, రేషన్, ప్రపోర్షన్, యావరేజ్, సింప్లిఫికేషన్స్, ప్రాఫిట్ అండ్ లాసెస్, ఎస్ఐఎన్సిఏ, టైమ్ అండ్ వర్క్, టైమ్, డిస్టెన్స్, స్పీడ్, మెన్సురేషన్. మ్యాథమెటిక్స్ నుంచి ఇవి. రీజనింగ్ నుంచి మనకి బ్లడ్ రిలేషన్స్, కోడింగ్, డీకోడింగ్, నంబర్ అండ్ ఆల్ఫాబెట్ సిరీస్, డైరెక్షన్ సెన్స్, ఆడ్ వన్ అవుట్, సిలోజియం, స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, సెట్టింగ్ అరేంజ్మెంట్స్ అండ్ పజిల్స్, లాజికల్ రీజనింగ్. దీని మీద బేసిక్ ఈ కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. జనరల్ అవేర్నెస్ లో ఇండియన్ హిస్టరీ, యాన్షియంట్ ప్లస్ మెడివల్ అని తెలిసి ఉండాలా. ఇండియన్ పాలిటీ తెలిసి ఉండాలి. కాన్స్టిట్యూషన్ మీద ఎక్కువ అడుగుతాడు క్వశ్చన్స్. ఆర్టికల్స్ మీద అడుగుతాడు, కాన్స్టిట్యూషన్ మీద అడుగుతాడు. జోగ్రఫీలో వచ్చి రివర్స్ మీద ఎక్కువ అడుగుతాడు. సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీలో వచ్చేసి ఈక్వేషన్స్ ఎక్కువ అడుగుతుంటాడు. కాబట్టి మనం కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. మనం ఫిజిక్స్ మీద కూడా ఎక్కువ అడుగుతాడు. ఎందుకంటే రైల్వే అంటేనే ఫిజిక్స్. మెయిన్ గా ఎక్కువ పార్ట్ ఎక్కడ అడుగుతాడంటే రైల్వే రిలేటెడ్ జీకే మీద ఖచ్చితంగా మనం 4 to 5 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి రైల్వే జీకే మీద ఎక్కువ స్టడీ చేయండి. కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా మనకి 7 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 7 to 8 క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ మీదనే ఎక్కువ అడుగుతాడు. కాబట్టి లాస్ట్ 3 months అట్లీస్ట్ చదవడానికి ట్రై చేయండి. దాని తర్వాత రివైజ్ చేయాలి. మనం ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని చదివి రివైజ్ చేసుకొని మనం ఒక రోజులో ఏం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ చదవాలా. దాని తర్వాత ప్రాక్టీస్ చేయాలి. 50 క్వశ్చన్స్ మ్యాథ్స్. ఫస్ట్ మ్యాథమెటిక్స్ చదివినాను 3 hours చదవండి. ఇది రీజనింగ్ 2 hours చదవండి. జనరల్ అవేర్నెస్ 4 hours చదవండి. చదివిన తర్వాత ఏం చేయాలా, మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 hours తర్వాత మనము +1 hour ప్రాక్టీస్కి, ఇది +1 hour ప్లస్ ½ an hour రీజనింగ్ ఎక్కువ టైం తీసుకోదు. దీనికి కూడా ½ an hour. ప్రాక్టీస్కి ఎక్కువ టైం తీసుకోదు. జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అనేది ప్రాక్టీస్ టైం ఎక్కువ తీసుకోదు. మ్యాథమెటిక్స్ అనేది ప్రాక్టీస్కి ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ డేటాను బేస్ చేసుకొని మీరు చదవండి. మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఏవైనా కూడా మనము చదువుతున్నాం అంటే మెయిన్గా దాంట్లో తెలుసుకోవాల్సిందే షార్ట్ కట్ కీస్, ట్రిక్స్, టిప్స్. మనం ఒక్క క్వశ్చన్ని హాఫ్ మినిట్లో చేయగలగాల. హాఫ్ మినిట్ అంటే 30 seconds. 30 seconds లో మనము క్వశ్చన్ చేయగలిగితే మిగతా టైం అనేది మనము వేరే క్వశ్చన్కి అనేది ఇవ్వచ్చు. Day 7 అనేది ఏం చేయాలా, రివిజన్ చేసుకోవాలి. మనం ఇప్పుడు 1 week అంతా ఏం చేస్తామో దాన్ని రివైజ్ చేసి ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇచ్చి దానిలోంచి ఏ మిస్టేక్స్ అయినాయో అవి అనలైజ్ చేసి దాని మిస్టేక్స్ ఉండే ఏరియాని మళ్ళీ చదివి రివైజ్ చేసుకొని ఇంపార్టెంట్ ఫార్ములాస్ రాసుకొని ఏదైనా మిస్టేక్ అయింటే ఆ మిస్టేక్స్ ని ఒక నోట్బుక్ లో రాసుకొని ఇంకోసారి రిపీట్ చేయకూడదు. ఆ మిస్టేక్ ని రిపీట్ చేయకోకుండా మనం చేయగలిగినట్టయితే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. యాక్యురసీ, స్పీడ్, టైం మేనేజ్మెంట్, ఈ 3 ఖచ్చితంగా మనకు తెలిసినట్టయితే మనం సాధించినట్టయితే ఖచ్చితంగా మనకు జాబ్ ఈజీగా వస్తుంది. వీక్ 2 వచ్చేసరికి అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలా. అడ్వాన్స్ టాపిక్స్ అంటే హార్డ్గా అడుగుతాడు అనమాట. క్వశ్చన్స్ అనేవి కొద్దిగా హార్డ్గానే ఉంటాయి. దీని మీద జనరల్ అవేర్నెస్ అనేది ఈజీగా మనకి ఇక్కడ కానీ ఎక్కువ టైం ఇచ్చినట్టయితే మనము అక్కడ టైం అనేది మనకి జనరల్ అవేర్నెస్ ఇస్తుంది. అర్థమైంది కదా. మనం జనరల్ అవేర్నెస్ ఎక్కువ చూసుకోండి. దాని నుంచి మనకి చాలా ఈజీగా టైం అనేది సేవ్ అయిపోతుంది. మనకి జాబ్ రావాలా వద్దా అనేది డిసైడ్ చేసేది జనరల్ అవేర్నెస్.
మ్యాథమెటిక్స్ రీజనింగ్ అందరూ చేస్తారు, ప్రతి ఒక్కరూ చేస్తారు మ్యాథమెటిక్స్ రీజనింగ్. జనరల్ అవేర్నెస్ చేయగలిగితే అది టైం అనేది చాలా ఇస్తుంది మనకి. టైం అనేది ఇప్పుడు మనం 4 hours ఇచ్చామంటే అక్కడ 4 minutes ఇస్తుంది టైం, ఎక్కువ ఎక్స్ట్రా ఇస్తుంది. మ్యాథమెటిక్స్ యూస్ చేసుకోవచ్చు, రీజనింగ్ యూస్ చేసుకోవచ్చు. ఇట్లా యూస్ చేసుకుంటేనే మనకి ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, లేదంటే రాదు. ఎందుకు వస్తుంది? 1 CR అప్లికేషన్స్ ఉండేది, దాంట్లో నువ్వు ఎంత కష్టపడితే వస్తుందో అనేది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా కష్టపడితేనే వచ్చేది ఏదైనా కూడా, నో పెయిన్ నో గెయిన్. కాబట్టి ఖచ్చితంగా మనం కష్టపడదాం. వీక్ 2 లో వచ్చేసి ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రిక్ బేసిక్స్, సింప్లిఫికేషన్స్, మిస్లేనియస్, మిక్చర్స్ అండ్ అలిగేషన్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. మిర్రర్ ఇమేజ్, డెసిషన్ మేకింగ్, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్, కోడింగ్, డీకోడింగ్. దీని మీద రీజనింగ్ అనేది తక్కువ టైం ఇచ్చేయండి, ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి. జనరల్ అవేర్నెస్ కి ఎక్కువ టైం ఇవ్వండి, మ్యాథమెటిక్స్ కి ఎక్కువ టైం ఇవ్వండి. రీజనింగ్ అనేది మనం మాక్ టెస్ట్ ఇచ్చినప్పుడు కూడా కవర్ అయిపోతుంది అనమాట. మాక్ టెస్ట్ లోనే మనకి ప్రాక్టీస్ అనేది అయిపోతుంది యాక్చువల్గా రీజనింగ్ అనేది. జనరల్ అవేర్నెస్ లో స్టాటిక్ జీకే, ఇండియన్ పాలిటీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రైల్వే అండ్ బడ్జెట్ రిలేటెడ్. మెయిన్ గా బడ్జెట్ రిలేటెడ్ అడుగుతాడు, ఎందుకంటే మొన్ననే బడ్జెట్ రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ గురించి ఒక క్వశ్చన్ 2 questions కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డే 13 వచ్చేసి ఇప్పుడు దాకా మనం ఏం చదివామో అవి రివైజ్ చేసుకోవాలి. వీక్ 2 ఒకటి, దాని తర్వాత వీక్ 1 చేసుకుంటే చాలా బెటర్. ఇంకా దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయండి. దాని తర్వాత సాల్వ్ చేసి ఏ మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకొని మళ్ళీ రివైజ్ చేసి అటెంప్ట్ చేయండి. మళ్ళీ ఇంకోసారి మనము ఆ మిస్టేక్ అనేది చేయకోకుండా మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నామంటే మనకి గుర్తుండిపోతుంది అనమాట. డే 4 కూడా అంతే, మనం మాక్ టెస్ట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇచ్చి అనలైజ్ చేసి యాక్యురసీని పెంచుకోండి. వీక్ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, రివైజ్ చేయండి. షార్ట్ నోట్స్ లో షార్ట్ కట్స్, నిమోనిక్స్ ఇవన్నీ తెలుసుకునేసి రాసుకొని ఉంటే మనకి జనరల్ అవేర్నెస్ లో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. నిమోనిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నిమోనిక్స్ అంటే అబ్రివేషన్స్ అనమాట. వీక్ 3 వచ్చేసరికి ఇంటెన్సివ్ ప్రాక్టీస్, స్పీడ్ బూస్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, కాబట్టి ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీక్ 15 నుంచి 21 వరకు ఇవి చదివిండేటివి, కానీ మనం చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తేనే ఖచ్చితంగా మనకి యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, జాబ్ రావడానికి ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. వీక్ 4 వచ్చేసరికి ఫైనల్ ప్రిపరేషన్, ఎగ్జామ్ సిమ్యులేషన్. వీక్ 4 లో వచ్చేసి మనం ఎగ్జామ్ ఏ డేట్ ఉంది, ఏ షిఫ్ట్ లో ఉందో తెలుసుకునేసి ఆ షిఫ్ట్ ప్రకారంగా మనకి మాక్ టెస్ట్ అనేది రాసుకుంటూ వెళ్ళాలి. అప్పుడైతేనే మన బాడీ, మన బ్రెయిన్ అనేటివి అలవాటు పడుతుంది. ఆ టైంలో మనము మాక్ టెస్ట్ రాయాలి, ఎగ్జామ్ కూర్చుంటాము అనే భయం అనేది అప్పటి నుంచే క్రియేట్ అవుతుంది అనమాట. భయం క్రియేట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మనకి నిద్ర అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నిద్ర అనేది రాదు. నిద్ర రాకోకుండా ఫుల్ ఫోకస్ అనేది ఎగ్జామ్ మీద పెట్టగలుగుతాం. మన బ్రెయిన్ ట్రైన్ అయిపోయి ఉంటుంది. ఈ టైంలో మనము మాక్ టెస్ట్ అనేది ఇస్తాము అనేది బ్రెయిన్ కి మనం ట్రైన్ చేసేసి ఉంటాం, కాబట్టి ఖచ్చితంగా మనకి ఎటువంటి డిస్కంఫర్ట్స్ అనేవి రావు అనమాట మిడిల్లో ఎగ్జామ్ రాసే ముందర. Day 29 వచ్చి నాట్ స్టడీ న్యూ టాపిక్స్. కొత్త టాపిక్స్ చదవద్దండి. గో త్రూ మిస్టేక్స్ అండ్ కరెక్షన్స్. మనం నోట్బుక్ లో రాసుకుంటాం కదా మిస్టేక్స్ అని, ఆ మిస్టేక్స్ చేయకోకుండా మళ్ళీ మనం రివైజ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ చేసుకొని లాస్ట్ టైం రివైజ్ చేసుకోండి అంత సిలబస్ మొత్తము. రిలాక్స్ అవ్వండి. Day 29, 30 మాత్రం రిలాక్స్ అయ్యి కాన్ఫిడెంట్ గా ఉండండి. Day 30 వచ్చి ఎగ్జామ్ డే వచ్చి ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా ఉండండి, ఫోకస్డ్ గా ఉండండి. స్టే కామ్, రీడ్ క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. మొత్తం ఓవరాల్ పేపర్ లో మనకి ఈజీ క్వశ్చన్స్ అనిపించినటువంటి ఫస్ట్ సాల్వ్ చేసి దాని తర్వాత డిఫికల్టీ లెవెల్ బట్టి మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టగలుగుతారు ఈసారి మాత్రం. ఖచ్చితంగా మీరు 6 to 8 hours అనేది మనం స్టడీకి ఇచ్చినట్టయితే మనకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అట్లీస్ట్ ఒక రోజుకి 100+ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయాలి. అట్లీస్ట్ 10 ఫుల్ లెంత్ మార్క్స్ టెస్ట్లు అనేది ఇవ్వాలన్నమాట ఎగ్జామ్ ముందు. మనం యాక్యురసీ, స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోగలిగితేనే మనం ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ జాబ్, మనకి జాబ్ రావడానికి ఛాన్సెస్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. కాబట్టి యాక్యురసీ, స్పీడ్ మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయండి. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని కానీ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి, ఎవరికైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో జాబ్ రావాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. మనం ఒకరు బాగుండాలనుకుంటేనే మనం కూడా బాగుపడతాం, కాబట్టి మన ఫ్రెండ్స్ కూడా బాగుండాలని కోరుకోండి, వాళ్ళు కూడా మీరు బాగుండాలని కోరుకుంటారు. కాబట్టి జాబ్ రావడానికి ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఏ టాపిక్ అయితే డిఫికల్టీ అనిపించిందో ఆ టాపిక్ నేమ్ అనేది మీరు కమెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.